హలో మోస్, దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ ఎనిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 2 అయితే కంప్లీట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంతకంటే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇక స్క్రీన్ ఓపెన్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ లో అయితే సిస్టమ్ మన వ్యాంగ్ అయితే ప్రపంచానికి రాజుని చేస్తానైతే చెప్తుంది. దాని తర్వాత అయితే మన వ్యాంగ్ మళ్ళీ నార్మల్ వరల్డ్ కి అయితే టెలిపోర్ట్ అవుతాడు. బట్ రాంగ్ ప్లేస్మెంట్ వల్ల ఒక బిల్డింగ్ పై నుండి పడిపోబోయాడు. దాని కారణంగా అయితే మన వ్యాంగ్ కూర్చొని దీర్ఘంగా టెలిపోర్టేషన్ గురించి అయితే ఆలోచిస్తాడు. తర్వాత మన వ్యాంగ్ 15 మీటర్ రేడియస్ లో ఉన్నదంతా చూడగలదని సిస్టమ్ అయితే రివీల్ చేస్తుంది. కట్ చేస్తే మన వ్యాంగ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక గ్యాంగ్ దగ్గర అయితే కొట్టించుకుంటాడు కదా. ఎలాగైనా ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ కొట్టాలనేసి మన ఎలాగైనా స్ట్రాంగ్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. దానికి ఆన్సర్ గా మన క్యూబ్, నువ్వు నాకు జెమ్ స్టోన్స్ తెచ్చిస్తే నేను వాటిని తిని నేను పవర్ అప్ అయ్యి నిన్ను పవర్ అప్ చేస్తానైతే చెప్తుంది. అప్పుడే మన సిస్టమ్ కింద గార్డెన్ లో అయితే ఒక జెమ్ స్టోన్ అయితే డిటెక్ట్ చేస్తుంది. ఆ జెమ్ స్టోన్ కోసం అయితే మన వ్యాంగ్ షవల్ తీసుకొని అయితే అక్కడంతా తవ్వుతూ ఉంటాడు. దాని తర్వాత అయితే మన వ్యాంగ్ కి ఒక జెమ్ స్టోన్ అయితే దొరుకుతుంది. ఆ జెమ్ స్టోన్ అయితే మన వ్యాంగ్ సిస్టమ్ కి అయితే ఇస్తాడు. అప్పుడు మన సిస్టమ్ అయితే ఆ జెమ్ స్టోన్ ని తనలోకి అబ్జర్వ్ చేసుకొని మనం వ్యాంగ్ యొక్క కాంబాట్ ఎబిలిటీస్ ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. చేస్తే మన వ్యాంగ్ అయితే కాలేజ్ కి వస్తాడు. తర్వాత మన వ్యాంగ్ అయితే యోన్ అయితే మీట్ అవుతాడు. అప్పుడే క్లాస్ రూమ్ లోకి అయితే సంజన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అదే గ్యాంగ్ లీడర్. తనైతే మన వ్యాంగ్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. చూస్తే మన వ్యాంగ్ ఏమో బుక్ ని అడ్డం పెట్టుకొని అయితే పడుకో ఉంటాడు. అప్పుడు సంజన్ కి కోపం వచ్చి మన వ్యాంగ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వస్తాడు. అప్పుడైతే యో మన వ్యాంగ్ ని కవర్ చేద్దామని నిలబడుతుంది. అప్పుడే మన వ్యాంగ్ అయితే ఎవరి దగ్గర సేవ్ చేపించుకోవడం ఇష్టం లేక అప్పుడే వ్యాంగ్ తన సిస్టమ్ అడిగి కాంబాట్ పవర్స్ ఇంక్రీజ్ చేపించి సంజన్ కి అయితే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తాడు. సంజన్ సాయంత్రం 5 కి అయితే బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గరికి అయితే రమ్మంటాడు మన వ్యాంగ్ ని. కట్ చేస్తే మన వ్యాంగ్ సాయంత్రం అయితే 5 కి బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు మనోడు అయితే తన కాంబాట్ పవర్స్ అయితే ఇంక్రీజ్ చేస్తాడు. ప్రస్తుతానికి అయితే తన కాంబాట్ పవర్ 11 అయితే ఉంటుంది. అప్పుడే వాళ్ళ టీం నుండి 10% ఉన్న కాంబాట్ పవర్ గుండోడ్ అయితే వస్తాడు. అప్పుడే మన వ్యాంగ్ తన కాంబాట్ పవర్స్ ని యూజ్ చేసుకుని గుండోడ్ అయితే వీరబాదుడు అయితే బాదుతూ ఉంటాడు. అయితే తన పవర్ ని మొత్తాన్ని తన ఫిష్ లోకి తీసుకొని ఒక మాస్ పంచ్ అయితే ఇచ్చి ఫైట్ ని అయితే ఎండ్ చేస్తాడు. అప్పుడు ఆ గుండోడ్ పని అయిపోతానే ఆ టీం అందరూ మన వ్యాంగ్ పైకి అయితే వస్తారు. అంతటితో మన ఎపిసోడ్ అయితే ఖతం. వీడియో నచ్చితే లైక్ చేసి, నచ్చకుండా అయితే డిస్లైక్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.